నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 100 ఫీట్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీసీపీని ఆంజనీపుత్ర ఎస్టేట్స్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా వెల్లివిరిసి శాంతి ఐక్యతతో పండుగలను నిర్వహించుకోవాలన్నారు. ఆంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ 100 ఫీట్ల రోడ్డు వద్ద వినాయకుని ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని, వారి సహకారం ఆశీర్వాద బలంతో సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తూ వినూత్న కార్యక్రమాలు చేపడుతూ విజయవంతంగా దూసుకు వెళ్తున్నామన్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను శాలువాతో సత్కరించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామం సిద్ధి వినాయక గణేష్ మండలి మద్దేపల్లి గ్రామంలో 9 రోజులు పూజలు చేసి ఈ రోజు వినాయకుని నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి యూత్ లీడర్ రాజేష్, గ్రూప్ సభ్యులు శివరాజ్, సతీష్, నవీన్, ఈశ్వర్, తోకల వెంకట్, తోకల నాగేష్, సాయిలు, పోషటి కిట్టు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని మహాలక్ష్మివాడలోని మహాగణపతి మండపంలో శుక్రవారం మహిళా భక్తులు ప్రత్యేక కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వర స్వామికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. శుక్రవారం ఉదయం నుంచే మహిళా భక్తులు, అదేవిధంగా నూతనంగా వివాహం చేసుకున్న పలువురు దంపతులు కూడా కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
హనుమాన్ యువత అసోసియేషన్ కార్మిక నగర్లో 12వ వార్షికోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయి. 5 కిలోల లడ్డూను 60,000కు, 3 కిలోల లడ్డూను 45,000కు వేలంపాట ద్వారా విక్రయించామన్నారు. అసోసియేషన్ సభ్యులు శ్రీను, సందీప్, అశోక్ కుమార్, బాలరాజ్, నితేష్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని సుధాకర్ పెట్రోల్ బంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని మండపం ప్రాంగణంలో కాలనీ వాసులు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని గణనాథునికి భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలతో పూజలు నిర్వహించి అనంతరం కోలాటం ఆడసాగారు. सहकुटुम्बानां यजमानस्य आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थो अन्नकूटपूजनं च करिष्ये. అక్షతలు పట్టుకోండి. ధ్యాయామి, నమస్కారం చేయండి అనండి. అందరూ కూడా అన్నపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. ఓం అన్నపూర్ణాయై నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుకమివ బంధనాన్ మృత్యోః ముక్షీయమామృతాత్. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పత్రి ఒకటి పెట్టేసేయండి. రూపాయి బిల్ అయ్యి అక్షంతలు పట్టుకోండి. మంచిది, బాగుంటుంది కలర్ఫుల్. అతశాంతి ప్రయశ్చమే భవానీ శంకర. శైలు పెట్టండి, అమ్మ శైలలో పెట్టండి. ఆ దీపాలను కూడా జాగ్రత్తగా. అన్నం మీద పెడితే మన ప్రసాదం తీసుకోవడానికి ఉండదు.
ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామ దళితవాడలో పారిశుద్ధ్య నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం దళితవాడలో పరిశీలన చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామంలో 60% మంది దళితులు నివసిస్తున్నా గత 2 నెలలుగా రోడ్లను శుభ్రం చేయడం, చెత్తా చెదారాన్ని సేకరించడం జరగలేదు. ఫలితంగా రోడ్లు చెత్తతో నిండిపోయి దుర్గంధంగా మారి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది స్పష్టమైన వివక్షత అని తీవ్రంగా విమర్శించారు. అలాగే ఎంపీడీఓ, డిపిఓ, ఎమ్మెల్యే తక్షణమే జోక్యం చేసుకుని కార్యదర్శిని సస్పెండ్ చేసి దళితవాడలో డ్రైనేజీ, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలను ముట్టడించి ధర్నాలు చేపడతామని మాదాసి సురేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మాదాసి సుధాకర్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు గడ్డం స్వామి, నాయకులు గిన్నారపు మస్తాన్, గిన్నారపు ముత్తయ్య, మాదాసి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామ పంచాయతీలో దళితవాడ మీద అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ గ్రామం మొత్తంలో ఓవరాల్గా చూస్తే 60% పాపులేషన్ ఇక్కడ ఎస్సీ జనాభా ఉన్నది. అయితే ఎస్సీ జనాభాకు, ఎస్సీ వాడలకు నిధులు కేటాయించకుండా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా ఇతర వాడలకు మళ్లిస్తూ మరి ఇక్కడ పారిశుద్ధ నిర్వహణ కూడా సక్రమంగా చేయడం లేదు. అదే క్రమంలో గత 2 నెలలుగా ఈ దళితవాడలో రోడ్లను శుభ్రం చేయడం లేదు. అదే క్రమంలో చెత్తను కూడా సేకరించడం లేదు. గౌరవ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ గారు మరి దళితవాడ మీద వివక్షత చూపుతున్నారు. మరి దీని మీద స్థానిక ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా డిపిఓ గారు దృష్టి సారించాలి. నిర్లక్ష్యాన్ని, వివక్షతను దళితవాడ మీద నిర్లక్ష్యాన్ని, వివక్షతను ప్రదర్శిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలి. విధులలో ఆయన అలసత్వాన్ని ప్రదర్శించినందుకు ఆయనను విధుల నుంచి తొలగించి మరి దళితవాడలో ఉన్నటువంటి చెత్తను సేకరించి మరి వేరే ప్రాంతానికి తీసుకుపోవాలి. ఎందుకంటే ఈ దళితవాడల్లో చెత్తను ఎక్కడెక్కడ రోడ్ల మీదనే వేయడం వలన ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఈగలు, దోమలు తదితర క్రిమి కీటకాలు ఇళ్లలోకి వచ్చి తినే ఆహార పదార్థాల మీద వాలి మరి రోగాల పాలు పడుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి గౌరవ ఎంపీడీఓ గారు, అదేవిధంగా గౌరవ ఎంపీఓ గారు, డిపిఓ గారు దృష్టి సారించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దళితవాడ మీద మౌలిక వసతుల నిర్మూలనకు, మౌలిక వసతుల కల్పన కోసం ఇక్కడ బడ్జెట్ కేటాయించి మరి పారిశుద్ధ నిర్వహణను నిర్వహించాలని, అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, సైడ్ కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని, దళితుల వాడల్లో అన్ని రకాల అభివృద్ధి పనులను చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్. దళితవాడలపై చిన్న చూపు చూస్తున్న పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను వెంటనే సస్పెండ్ చేయాలి. దళితవాడపై నిర్లక్ష్యం ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలి. తొలగించాలి. రోడ్ల మీదపై ఉన్న దుర్గంధపు చెత్తను తొలగించాలి. రోడ్లపై పేరుకుపోయిన చెత్తను నిర్వహించాలి. బాధ్యత నిర్వహణని సక్రమంగా నిర్వహించాలి. కర్నూలు జిల్లా ఆదోనిలో జాబ్ అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ ఆదేశాల మేరకు కర్నూలు అధ్యక్షుడు సునీల్ వారి ఆధ్వర్యంలో విట్టా రమేష్ వారి చేతుల మీదుగా జాబ్ సభ్యత్వం ఐడీలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జాబ్ అధ్యక్షుడు సునీల్ మరియు ఆదోని టౌన్ అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడడం జరిగింది.
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీన ఆదోని డివిజన్ మహాసభ నిర్వహించడం జరిగింది. ఆదోని కేంద్రంగా జరుగుతున్నటువంటి మహాసభకు ప్రతి ఒక్క జర్నలిస్ట్ జాబ్ తరపున రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే అదే రోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆదోని కమిటీ చెప్పడం కూడా జరుగుతుంది, ప్రకటించడం కూడా జరుగుతుంది. అయితే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గత 32 సంవత్సరాలుగా జర్నలిస్టుల పాటుపడుతుంది జర్నలిస్టుల కోసం. అలాగే జర్నలిస్టులకు లేబర్ల సంబంధించి డబ్బులు వస్తున్నాయి కానీ జర్నలిస్టులకు లేదు. జర్నలిస్టులకు చాలాని జీతాలు ఉన్నాయి. జీతాలు ఉన్నాయా అంటే కొన్నిటికి మాత్రమే లైన్ అకౌంట్లు ఉన్నాయి, కొంతమందికి లేవు. కానీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో ముందుకు దూసుకెళ్తుంటే కేవలం జర్నలిస్టులు మాత్రం అన్ని రకాల రంగాలలోకి చూస్తూ వాళ్ళ పరిజ్ఞానాన్ని రాస్తూ ప్రజలకు విశ్లేషించి చూపిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు నేడు అక్రిడిటేషన్ కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పవచ్చు. 4 పేజీలకు 8 పేజీలకు ఇలా అన్ని పేజీలకు సంబంధించి ఒకే రకంగా ప్రతిపాదనలు పెట్టడం, ఒకే రకంగా జీవో ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పునరాలోచించాలి. అలాగే జీవోని అక్రిడిటేషన్ ఇస్తాను అనేసి జీవో ఇచ్చి వెంటనే 3 నెలల వ్యవధిని కాల పరిమితిని పెంచడం జరిగింది. మళ్ళా జనవరికి వేశారు. ఇలా ఎన్నిసార్లు వేస్తుంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోన జర్నలిస్టుల పరిస్థితి అధ్వానంగా అగమ్య గోచరంగా జరిగింది అనేసి చీకటి జీవోలు తీసుకొచ్చారు. కానీ ఆయన తీసుకొచ్చిన చీకటి జీవోల్లోనే కొందరు జర్నలిస్టులకు న్యాయం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి జీవోలో న్యాయం జరగలేదు. 4 పేజీలకు 8 పేజీలకు ఇలా అందరినీ కలపడం సమంజసం కాదని మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా విన్నవిస్తున్నాం. అలాగే ఇంటి పట్టాలు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందిస్తాము జర్నలిస్టులకు అని చెప్పేసి చాలా సందర్భాల్లోన చాలామంది నాయకులు తెలియజేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసింది. ఇప్పటివరకు అయితే ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. అక్రిడిటేషన్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు. మరి అక్రిడిటేషన్లు ఎంతమందికి ఇస్తుంది గవర్నమెంట్? ఎంతమందికి ఇస్తుంది? వర్క్ చేసే జర్నలిస్టులకు అందరికీ ఇవ్వండి. వర్కింగ్ జర్నలిస్ట్ కానీ ప్రతి యూనియన్ చెప్తుంది. అలాగే మా యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సగర్వంగా చెప్తుంది. పనిచేసే వాళ్ళకైతే అక్రిడిటేషన్ లేయడంలో ఒక ప్రధాన పత్రికలకు సంబంధించి ఒక్కొక్క ఏరియాకి 4, 3 ఉంటున్నారు. కానీ మీరు ఇచ్చిన జీవోల ప్రకారం ఆయా ఏరియాల్లో 1, 2 మాత్రమే వస్తున్నాయి. మరి మిగిలిన వాళ్ళు ప్రధాన పత్రికల్లో రోజు అలుపెరగని పోరాటం చేస్తూ చాలీని జీతాలకు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ జర్నలిస్టులు కాదా అని సూటిగా అడుగుతున్నా. వాళ్ళకు కూడా అక్రిడిటేషన్లు ఇవ్వాల్సిన ప్రతిపత్తి గవర్నమెంట్కి ఉందా లేదని అడుగుతున్నా. రేపు పొద్దున మీరు అక్రిడిటేషన్లు ఇస్తారు, చాలని అక్రిడిటేషన్లు ఇచ్చి చాలని పట్టాలు ఇస్తారు. వాటికి ప్రాముఖ్యత ఏది పెడతారంటే అక్రిడిటేషన్ అంటారు. అక్రిడిటేషన్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకి అంటారు. మళ్ళీ ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతుంది. మేము జర్నలిస్టులం కాదా, వర్కింగ్ చేస్తున్నా రాలేదని. ఇక్కడ యాజమాన్యానికి జర్నలిస్టులకు కొట్లాడి పెట్టేటట్లు చూస్తారు. సరైన జర్నలిస్టులకు ఇవ్వరు. కానీ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. అందరు జర్నలిస్టులకు న్యాయం చేసినాం, జర్నలిస్టులకు పట్టాలు ఇస్తున్నాం, జర్నలిస్టులకు అన్ని సెంట్లు ఇస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు మీరు ఏ విధంగా అయితే సుపరిపాలన చేస్తున్న ప్రజలకు అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం, పథకాలు కల్పిస్తున్నాం అంటున్నారో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటే. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కావాల్సిన సదుపాయాలు కల్పించండి, మౌలిక వసతులు కల్పించండి. మీరు ఇదొక్కటి చేయగలిగితే జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద విసిగెత్తి జర్నలిస్టుల ప్రతాపం చూపిస్తే మీరు సీఎం అయ్యారు, ఎన్డీఏ ప్రభుత్వం నిలిచింది. ఇలాంటి జర్నలిస్టుల కృషి వల్ల 1% మీరు గెలిచారని కూడా గుర్తుపెట్టుకోండి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కొందరికి ఇలాంటి మన సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సభ్యత్వ కార్డులో ఉన్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మేము చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా వీళ్లకు ఇన్సూరెన్స్ కట్టిస్తాం, పోస్టల్ ఇన్సూరెన్స్ కట్టిస్తాం. జర్నలిస్టులు అందరూ ఏకతాటిపైకి రావాలా. జర్నలిస్ట్ యూనియన్ అనేది నామ మాత్రమే, మనం ఎంచుకున్నట్టు మాత్రమే. కానీ జర్నలిస్ట్ సమస్య వస్తే అన్ని జర్నలిస్ట్ యూనియన్లు ఏకం కావాలనే ఒకే ఒక సిద్ధాంతంతో కర్నూలు జిల్లాలో పనిచేస్తుంది జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఐడి కార్డులు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులకు అందరికీ ఐడి కార్డులు జారీ చేస్తున్నాం. వీళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్లతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న స్కూళ్ళ విషయంలో అయితే మిగిలిన విషయంలో ఏమైతే వాళ్ళ పిల్లల చదువులు అన్నింటిలో కూడా తోడ్పాటు అందిస్తున్నాం అనేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సవినయంగా తెలియజేస్తున్నాం. నా పేరు సునీల్ కుమార్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జర్నలిస్ట్ అసోసియేషన్ జాబ్ అధ్యక్షుడైన ఉప లక్ష్మణ్ గారికి నమస్కారం. అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షుడైన సునీల్ గారి ఆధ్వర్యంలో
ఈ నెల 18వ తేదీ జనరల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకా ఎవరైనా రిపోర్టర్లు జాయిన్ కావాలంటే కూడా కావచ్చు. ముఖ్యంగా ఈరోజు జాబ్ ఆ సభ్యులందరికీ ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ఐడి కార్డు వల్ల ముఖ్య లక్ష్యం ఏమంటే మెయిన్గా మన స్కూల్ పిల్లలకి 50% రాయితీ కల్పించాలి ప్రభుత్వం ద్వారా. అలాగే ఆసుపత్రికి ఎవరికైనా ఎలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే హాస్పిటల్లో వాళ్ళకు ఒక రాయితీ కల్పించాలా. మరియు ఎవరికైనా ప్రాణహాని ఏమైనా జరిగితే జీవన బీమా ద్వారా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించే ముఖ్య ఉద్దేశంతో జనరల్ అసోసియేషన్ ద్వారా కార్డు అందించడం జరిగింది. అలాగే రిపోర్టర్కి అండగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సభ్యులు దీంతో చేరాలనుకున్న వాళ్ళు చేరవచ్చు. కాబట్టి ఈ నెల 18వ తేదీ వరకు సమయం ఉంటుంది. అలాగే నా పేరు రాజశేఖర్, జనరల్ అసోసియేషన్ ఆదోని టౌన్ అధ్యక్షుడిని. బాలగణేష్ మండపంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు గురువారం నిమజ్జనంతో ముగిశాయి. ప్రతిరోజు హోమాలు, అభిషేకాలు, నిత్య అన్నదానాలు నిర్వహించగా నిమజ్జన వేడుకలు ఆటపాటల మధ్య ఘనంగా సాగాయి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమాండవ గ్రామంలోని శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరంతో 21వ వార్షికోత్సవం పూర్తవుతుందని తెలియజేశారు. అలాగే ఆ గణేశునికి ప్రతిరోజు నిత్యం పూజలు జరుపుతూ ఆటపాటలతో, కోలాటాలతో నిత్యం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెట్పల్లి పాత బస్టాండ్లో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేయడం జరిగింది. మొన్న నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక శాఖ మంత్రి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి కిరీటం నిర్వహించుకున్నారు. ప్రజలపై భారం పడకుండా జీఎస్టీ ప్రదేశాలను తగ్గించి సామాన్యులకు భారం తగ్గించారు. తిరిగి నరేంద్ర మోడీ గారికి మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ గారు, అదేవిధంగా
జిల్లా అధ్యక్షుడు పెద్దలు యాదగిరి బాబు గారు, నాతోటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. భారతదేశ చరిత్రలో ఒక జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీచర్లను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం నేతృత్వంలో మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 25 మంది ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు.